హాయ్ ఫ్రెండ్స్, మనలో చాలామందికి విమాన ప్రయాణం అంటే చాలా ఇష్టం. విమానంలో కూర్చోవాలని, అది గాల్లో ఎగురుతుంటే ఆ అనుభూతిని అనుభవించాలని అనుకునే వాళ్ళు చాలా కొద్ది మంది ఉంటారు. మనలో కొంతమంది విమాన ప్రయాణం చేసి ఉంటారు కూడా. విమానాలకు సంబంధించిన ఎన్నో కథలు విని కూడా ఉంటాం. అయితే ఇప్పుడు మనం తెలుసుకోబోయే కథ మాత్రం చాలా విచిత్రమైంది, ఎన్నో మిస్టరీలతో కూడుకున్నది. ఆ విమానం ఎగిరి పైకి వెళ్ళి 35 సంవత్సరాలైంది, కానీ ఎప్పటి వరకు కనిపించడం లేదు. ఇలాంటి ఘటనలు అసలు జరిగాయా? కొంతమంది దీన్ని టైం ట్రావెల్తో పోలుస్తున్నారు. మరికొంతమంది ఈ ఘటనను భూతాల ఘటనగా పేర్కొంటున్నారు. ఏదేమైనా ఒళ్ళు గగుర్పొడిచే ఘటనగా ఇది మిస్టరీలో మిగిలిపోయింది. మరి రండి ఆ విశేషాలేంటో తెలుసుకుందాం. విమాన ప్రయాణం ఎంత సరదాగా ఉన్నా 35,000 అడుగుల ఎత్తులో ఉన్న విమానం కొద్దిగా ఊగినా ప్రాణాలు పైకే పోతాయి. బ్రతకడం అసంభవమేమో అనిపిస్తుంది. మనం మాట్లాడుకుంటున్నది బ్రెజిల్కి చెందిన 513 ఫ్లైట్ గురించి. ఆ రోజు తేదీ సెప్టెంబర్ 4, 1954. శాంటియాగో ఫ్లైట్ పశ్చిమ జర్మనీలోని ఆషర్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరింది. బ్రెజిల్లోని పోర్తో అలెగ్రే విమానాశ్రయానికి చేరుకోవాలి. మొత్తం 18 గంటల ప్రయాణం. అందులో 88 మంది ప్రయాణికులతో పాటు 4 వైమానిక సిబ్బంది కూడా ఉన్నారు. ఫ్లైట్ జర్మనీ నుంచి బ్రెజిల్కు బయలుదేరింది. ఆ ఫ్లైట్ కెప్టెన్ మిగ్వెల్ విక్టర్ క్రూయిజ్. అతనికి కొన్ని గంటల్లో ఏం జరుగుతుందో తెలియదు కూడా. ఆ విమానం గాల్లోకి ఎగిరిన కొన్ని గంటల్లోనే అట్లాంటిక్ మహాసముద్రంపైకి వెళ్ళింది. ఆ వెంటనే ఏటీసీ రాడార్ నుంచి విడిపోయింది. ఇది గమనించిన ఏటీసీ మీద పనిచేస్తున్న అధికారులు ఆందోళనకు గురయ్యారు. అకస్మాత్తుగా ఆ ఫ్లైట్కి ఏమైంది అన్న విషయం వారికి అర్థం కాలేదు. నిరంతరాయంగా ఆ ఫ్లైట్ కెప్టెన్తో సంభాషణ జరపడానికి ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు, కానీ ఒక్కటి కూడా ఫలించలేదు. ఈ విషయం ఉన్నతాధికారులకు తెలిసింది. బ్రెజిల్ శాంటియాగో అధ్యక్షుడు కూడా విచారం వ్యక్తం చేశారు. ఫ్లైట్ నెంబర్ 513 ఎలా తమ దృష్టి నుంచి తప్పిపోయింది, అసలు ఎక్కడ విడిపోయింది, అసలు దాని ఆచూకీ ఏంటి అన్నది ఎవ్వరికీ అర్థం కాలేదు. అది కనుక్కునేందుకు ప్రయత్నం కూడా మొదలుపెట్టారు, కానీ ఒక్క మార్గం కూడా కనిపించలేదు. దాంతో ఏటీసీ సభ్యులు బృందాలుగా ఏర్పడి అట్లాంటిక్ మహాసముద్రం మీద ప్రయాణం మొదలుపెట్టారు. కనీసం ఒక్క ఆచూకీ అన్నా దొరక్కపోతుందా అన్న ఆలోచన వారిది. ఎందుకంటే రాడార్లో సంబంధం లేని సమయంలో 513 ఫ్లైట్ అట్లాంటిక్ మహాసముద్రం మీదే ఉంది. ఒక్కోసారి విమానం ఏదైనా దుర్ఘటనకు గురైనప్పుడు ఇలాంటివి సంభవిస్తూ ఉంటాయి. రాడార్తో సంబంధం తెగిపోయింది. బహుశా 513 ఫ్లైట్కి కూడా అలాగే జరిగిందేమో అనుకున్నారు. కానీ ఆ విమానం కూలిపోయింది అన్న మాటకి ఒక్క ఆనవాలు కూడా దొరకలేదు. కనీసం ఒక్క ప్రయాణికుడి మృతదేహం కూడా లేదు. దాంతో ఏటీసీ వారికి మరో అనుమానం కలిగింది. ఫ్లైట్ నెంబర్ 513 అట్లాంటిక్ మహాసముద్రం లోపల చాలా లోతున పడి ఉండొచ్చు అని అనుకున్నారు. వెంటనే మరొక కమిటీని ఏర్పాటు చేశారు. గజ ఈతగాళ్లను సముద్రంలోకి దింపి ఏదైనా ఆధారం దొరుకుతుందేమోనని సముద్రంలో వెతికించారు, కానీ లాభం లేకపోయింది. అక్కడ కూడా నిరాశ మిగిలింది. మరోవైపు ఫ్లైట్ నెంబర్ 513లో ప్రయాణించిన ప్రయాణికుల కుటుంబ సభ్యుల్లో ఆందోళన. అకస్మాత్తుగా ఆ ఫ్లైట్ కనబడకుండా పోవడం ఏంటి, తమ వారు ఏమయ్యారు? ఈ విషయం వాళ్ళని ఆందోళనకు గురిచేస్తోంది. శాంటియాగో ఎయిర్లైన్స్ దగ్గర కూడా సమాధానం లేదు. అలా రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలు కూడా గడిచిపోయాయి. అయినా ఎటువంటి ఆచూకీ దొరకలేదు. 2 సంవత్సరాలు ఏటీసీ కూడా ఆ ఫ్లైట్ గురించి వెతికి విసిగిపోయి ఇక చేతులెత్తేసింది. అక్టోబర్ 12, 1989 ఒక విమానం పోర్తో అలెగ్రో అంతర్జాతీయ విమానాశ్రయం వైపు దూసుకొస్తోంది. ఏటీసీ ఈ ఫ్లైట్ రావడం చూసి దానిలో ఉన్న వారితో సంబంధాల కోసం ప్రయత్నించారు. అయినా ఆ ఫ్లైట్ నుంచి ఎటువంటి సమాచారం లేదు. అంతలోనే రన్వే మీదకు దూసుకొస్తోంది ఆ ఫ్లైట్. ఆ ఫ్లైట్లో ఉన్న సభ్యులతో, కెప్టెన్తో ఏటీసీ ఎంతగా కనెక్ట్ అవ్వాలని ప్రయత్నించినా అన్నీ విఫలమయ్యాయి. దాంతో హడావిడిగా ఆ ఫ్లైట్ దిగాల్సిన రన్వేని ఖాళీ చేయించారు అధికారులు. ఒక అజ్ఞాత ఫ్లైట్ బ్రెజిల్ ఎయిర్నోట్ రన్వే మీద చాలా వేగంతో వచ్చి ఆగింది. వెంటనే ఏటీసీ అధికారులు ఆ ఫ్లైట్ ఆగిన రన్వే మీదకు దూసుకొచ్చారు. అలా వచ్చిన వాళ్ళు ఆ ఫ్లైట్ని చూసి వాళ్ళ కళ్ళను వాళ్లే నమ్మలేకపోయారు. వాళ్ళ కాళ్ళ కింద భూమి కంపించినట్టయింది. ఎందుకంటే ఆ ఫ్లైట్ శాంటియాగోలోని ఒక కంపెనీలో తయారైంది. 1956లోనే ఆ కంపెనీ మూతపడింది. అంటే శాంటియాగో ఫ్లైట్ 513 అదృశ్యం అయి 2 సంవత్సరాల తర్వాత ఆ కంపెనీ మూతపడింది. ఏటీసీ అధికారులు, ఉద్యోగులు ఆ ఫ్లైట్ని చూసి చాలా ఆశ్చర్యపోయారు. 39 సంవత్సరాల క్రితం ఒక కంపెనీలో తయారైన ఫ్లైట్ కనిపించకుండా పోయి ఇప్పుడు దర్శనమిచ్చి చాలా కొత్తగా అనిపించింది. అది ఎలా సాధ్యం అనుకున్నారు? వెంటనే కొంతమంది ఉద్యోగులని ఆ ఫ్లైట్లోకి వెళ్ళి అందులో ఎవరున్నారో చూడమని పంపారు. ఫ్లైట్ లోపలికి వెళ్ళిన ఉద్యోగుల నోట మాట రాలేదు. ఎందుకంటే ఫ్లైట్ మొత్తం అస్థిపంజరాలే ఉన్నాయి. ప్రతి సీట్ అస్థిపంజరాలతోనే నిండుంది. కాక్పీట్ తలుపులు తెరిచి చూశారు. అక్కడ కెప్టెన్ మిగ్వెల్ విక్టర్ క్రూయిజ్ చేతిలో ఇంజిన్ కంట్రోల్ ఉంది, కానీ అతను కూడా మరణించే ఉన్నాడు. అక్కడ కూడా అతని అస్థిపంజరం ఉంది. అప్పుడే మరొక విషయం కూడా అర్థమైంది అధికారులకు.
ఆ వచ్చిన అజ్ఞాత ఫ్లైట్ శాంటియాగో ఫ్లైట్ నెంబర్ 513 అని. ఇప్పటి వరకు అసలు ఆ ఫ్లైట్ ఎక్కడుంది, ఎవరు ఆ ఫ్లైట్లో బ్రతికి లేనప్పుడు సరిగ్గా రన్వే మీదకి ఆ ఫ్లైట్ ఎలా వచ్చి చేరింది, అసలు ఇంజన్ ఎవరు స్టార్ట్ చేశారు, ఎవరు ఆపేశారు, ఎవరు కంట్రోల్ చేశారు? సాధారణ మనిషికి ఈ విషయాలు తెలిస్తే చాలా భయపడిపోతాడు, కంగారు పడతాడు, హడలెత్తిపోతాడు. అందుకే బ్రెజిల్ ప్రభుత్వం ఏటీసీకి ఈ విషయాన్ని బయటకు రానివద్దని ఆజ్ఞలు జారీ చేసింది. ఇక అప్పుడు మొదలైంది అసలైన శోధన. కొంతమంది ఈ ఫ్లైట్ ఆకాశంలో ఎగిరిన తర్వాత బ్లాక్ హోల్లో పడి ఉండొచ్చని, ఆ ఫ్లైట్ టైం ట్రావెల్ చేసింది అన్న సిద్ధాంతాన్ని బయటకు తీసుకొచ్చారు. అందులో నుంచి వచ్చిన రేడియేషన్ మూలంగానే ఫ్లైట్లోని సభ్యులందరూ ఎముకల గూడులా మారారు అని వాదించారు. మరికొందరు ఇదంతా ఏలియన్స్ పని అన్నారు. ఇంకొందరైతే ఈ ఫ్లైట్ మీద ఎవరో ప్రయోగాలు చేసి ఉంటారని అనుకున్నారు. అయితే ఇవన్నీ కేవలం ఊహాగానాలు, సిద్ధాంతాలు మాత్రమే. ఏ ఒక్కదానికి సరైన సాక్ష్యం లేదు. బ్రెజిల్ ప్రభుత్వం ఈ విషయాన్ని గోప్యంగా ఉంచాలి అని భావించింది. కానీ 1989లో ఎర్విన్ ఫిషర్ అనే పాత్రికేయుడు వీక్లీ వరల్డ్ న్యూస్లో ఈ విషయాన్ని మొదటి పేజీలో ప్రచురించడంతో విషయం బయటపడింది. ఇక అడవిలో అగ్గి రాజుకున్నట్టు ఈ వార్త దావానంలా ప్రపంచమంతా వ్యాపించింది. అయితే ఎర్విన్ కేవలం ఆ ఫ్లైట్ బొమ్మ మాత్రమే ప్రచురించాడు. అందులో ఉన్న అస్థిపంజరాలను, ఎముకల గూళ్లను బయట ప్రపంచానికి తెలియనివ్వలేదు. అందువల్ల ప్రజలు ఈ విషయమై 2 రకాలుగా చర్చించారు. కొంతమంది టైం ట్రావెల్కి సంబంధించిందిగా అనుకుంటే, మరికొందరు మాత్రం ఇదంతా కేవలం కొన్ని పత్రికలు సంచలనం కోసం ప్రచురించాయని వదిలిపెట్టేశారు. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.